ఇందులో పాత్రలు పాత్రధారులు నేను కొద్ది క్షణాల్లో చెప్తాను. ఇప్పుడు డ్రామా కొద్ది క్షణాల్లో మీ ముందుకు వస్తుంది. పెళ్లి చూపులు నాటకం. పొద్దునే లేచి ఈ పని మనిషి ఉద్యోగం లాంటిది ఒక ఉద్యోగం ఎప్పుడూ చేయకూడదండి. పని మనిషి అయితే ఈ కుర్చీలు కొంటారు, ఒక 10 కుర్చీలు, ఒకటి కొంటే 2 ఫ్రీ అనుకుంటా. ఇక్కడ పెట్టేశారు, ఇవన్నీ తుడుచుకుంటూ సావాలి పొద్దున్నుంచి. తోని బతుకు బతుకు చెడ చెప్ప నీ ఎవ్వరే. మళ్ళీ ఈ ల్యాప్టాప్ ఒకటి, దాని వాడరు పెట్టరు, దాన్ని చూడాలి రోజు. జీవితం చల్లకుండా అమ్మ హాయిగా కూర్చుంటా సోఫా మీద. ఏ పని మనుషులు సోఫాలో కూర్చోద్దా? నేను కూర్చుంటా. రాము అమ్మా ఈ అమ్మ వెళ్ళి రా, వచ్చేసింది అప్పుడే. చెప్పండి అమ్మా, వచ్చారా? రండి రండి అమ్మా రండి. ఏం చేస్తున్నా? అమ్మ తుడుచున్నానమ్మా, సోఫాలోనే తుడిచాను. ఇది ల్యాప్టాప్ కూడా తుడిచానమ్మా. తుడుస్తున్నావా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నావా అర్థమైపోతుంది. దుమ్ముందమ్మా ఇక్కడ. నా మీద లేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. అయిపోయిందా పని అంతా? అయిపోయిందమ్మా. సరే, ఇప్పుడే నేను బజార్ నుంచి వస్తున్నాను కదా, నాకు దారిలో పెళ్ళిళ్ళ పేరే కలిచాడు రామయ్య శాస్త్రి. రామయ్య శాస్త్రి గారు నా కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నారంట పెళ్లి చూపులు. ఓ మన అమ్మాయి గారిని చూడడానికి పెళ్లి చూపులు అమ్మా? మరి అదే కదా పెళ్లి 100 పెళ్లి చూపులు. నువ్వు 100, 150 అని బయటికి చెప్పొద్దు. మనం అంతా బిల్డప్. అమ్మా సెంచరీ అమ్మా, సెంచరీ కొట్టిందమ్మా మన అమ్మ. చిన్నమ్మ సెంచరీ కొట్టేసింది పెళ్లి చూపుల్లో. గట్టిగా చెప్పుకుందాం అందరికీ 100 పెళ్లి చూపులని. నువ్వు నోరు తుత్తరతో పెళ్లి చెడగొట్టకుండా జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చెయ్యి. చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా. ఇప్పుడు పెళ్లి చూపులో వస్తారు కదా, ఈ బ్యాగ్ జాగ్రత్తగా పక్కన పెట్టి. ఊరికనే అమెరికా నుంచి తీసుకొచ్చాడు మీ అయ్యగారు, నా నెత్తిన పెట్టాడు. అన్నీ నేను నీకు చేస్తున్నా. అసలు నాకు తెలియకడుతా, అమెరికాలో పని మనుషులు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచే పోయి అక్కడ పని చేసుకొని డాలర్లు సంపాదిస్తాడు. ఈ మనిషి ఏంటో అమెరికాని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. వీడి బిల్డప్తోనే నాకు జీవితం అంతా ఇదైపోతుంది. ఏం చేస్తానమ్మా, మా కర్మ అలా కాలింది. ఇక్కడి నుంచి మేము అక్కడికి పోతే మీరు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చారు. సరే కానీ సరే, ఇదంతా వద్దు, వదిలేసే సోది. అమ్మాయి పెళ్లి చూపులకి వస్తున్నారు. మగపిల్లవాడి దగ్గర మనం ఏమాత్రం తగ్గొద్దు. మనం అంతా బిల్డప్ చూపించాలా? బిల్డప్ బిల్డప్ చెప్పమ్మా. బిల్డప్ చూపించాలా? ఫర్ సపోజ్ ఉదాహరణకి నేను ఒక గ్లాస్ వాటర్ తెమ్మంట, నువ్వు 4 ఆప్షన్స్ అడగాలి. 1 2 3 4 ఆప్షన్స్. ఏబిసిడి లాగా నువ్వు 1 2 3 4 చెప్పడం అవసరం లేదు. 4 ఆప్షన్స్ అంటే వెండి గ్లాసులో తెమ్మంటారమ్మా. అమ్మా ఆగండి, చెప్పు. బిల్డప్ అంటారు, పెద్ద బిల్డప్ ఇవ్వాలి కదా. వెండి ఏంటి చెత్తగా? ప్లాటినం గ్లాస్ అని చెప్పండి. ఇప్పుడు ప్లాటినం జమానా. ప్లాటినం గ్లాసా, గోల్డెన్ గ్లాసా, డైమండ్ గ్లాసా? అంటే డైమండ్ ఎలా గ్లాస్ వస్తుంది అనుకోకండి, డైమండ్తో పొదిగిన గ్లాసు, అందులో నీళ్లు. సరేనా? నువ్వు బాగా డెవలప్ అయిపోయావురా. మరి ఏం చేస్తామా, అమెరికా నుంచి పట్టుకొచ్చారు కదా. రెండోది, నేను ఫర్ సపోజ్ టీ తెమ్మంట, టీ నువ్వు 4 ఆప్షన్స్ అడిగి. 4 ఆప్షన్ ఇంతే కదమ్మా. అమ్మా అస్సాం టీ తెమ్మంటారా, నీలగిరి టీ తెమ్మంటారా, కాశ్మీర్ టీ తెమ్మంటారా, నా బొంద చిలుకలు కూడా టీ తెమ్మంటారా? ఒరే నీ బొంద కదరా. అక్కడ మనం బిల్డప్ ఉండాలా. మనము లోపల ఉండేది వేరు, జనాలకి చూపించే బిల్డప్ వేరు. అమ్మమ్మ ఒక్క నిమిషం. తొందర వీడేంటి, వీడు దుంపదేగా. నేను బిల్డప్ ఇవ్వమంటే వీడెళ్ళి పరిగెత్తుతున్నాడు. ఏం చేస్తాడబ్బా, ఏం చేస్తాడంటావు? చూద్దాం. వీడు నేనే బిల్డప్ అంటే వీడు నాకన్నా బిల్డప్ కొట్టేవాడు. ఏం చేస్తాను, తప్పదు కదా, పని చేయించుకోవాలి. రూపాయి కూడా పని లేకుండా డబ్బులు లేకుండా చేస్తున్నాం కదా. పోనీ వీడి బిల్డప్ కూడా భరిద్దాం. ముందు నా కూతురు పెళ్ళైపోతే చాలు, ఆ తర్వాత వాళ్ళ అయ్యగారికి చెప్పి ఈ పనోడిని పీకి ఇచ్చేసేస్తా. ప్రశాంతంగా ఇంకో పనోడిని పెట్టుకున్నాం అనుకో, హాయిగా ఆడతా పడతా పని చేసుకోవచ్చు. వీడి సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం ఇది. వీటితో చచ్చిపోతున్న లాంగ్వేజెస్తో. ఆయన ఏమన్నా నా మీద పడేసి వెళ్ళిపోయింది.
ఈ రేటు ఇంకా రాడబ్బింటావా? వాళ్ళేం ఫోన్ చేస్తామన్నారు, వాళ్ళ ఫోన్ చేయాలి, వీడేమన్నా బిల్డప్తో ఇదైపోతున్నాడు. రే రాము, ఎక్కడ తెచ్చావురా? ఓర్ని, ఏందిరా ఇది? నేను బిల్డప్ ఇమ్మంది మన అమ్మాయి మీద, బిల్డప్ ఇయ్యి మన ఇంటి మీద, నువ్వేందిరా? అమ్మా, బిల్డప్ అంటే పని మనిషితో స్టార్ట్ అవుతుందమ్మా. పని మనిషి కూడా ఇంత స్టైల్గా ఉంటే వాళ్ళు చూడగానే పడిపోతారు, నన్ను చూడగానే పడిపోతారు. పిచ్చి పిచ్చిగుంటే చంపేస్తా. ముందు వెళ్ళి అర్జెంటుగా బట్టలు ఇప్పేసి ఆ విగ్గు తీసి అవతల పడే. నీ ఇష్టం, నాకేం పోయింది? ఆ కళ్ళచూడు ఒకటి మళ్ళీ. అమ్మా 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 అమ్మ పోనీ అమ్మ, నిన్నే తీసుకొచ్చా. మాకు అమెరికా నుంచి ఎవడో ఫ్రెండ్ వస్తే ఆయన భద్రంగా నా కోసం కొనుక్కొచ్చాడు. సరే, ఏదో ఒకటి సావు, ఇష్టం పో. నువ్వు మాత్రం బిల్డప్. అమ్మా అమ్మ, వాళ్ళకి ఫోన్ చేయండి, మళ్ళీ మానేస్తారేమో. అది చేస్తా. నువ్వు మాత్రం బిల్డప్ మర్చిపోవద్దు. బిల్డప్ మర్చిపోనమ్మా. సరేనా? వెళ్ళి తొందర పని చేసుకో. వీళ్ళు ఇంకా ఏంటబ్బా ఫోన్ చేయలేదు? ఫోన్ రావాలి ఈ పాటికి. మీరే చేయండి అమ్మా. నేనే చేస్తా, తప్పుతుందా? ఆడపిల్లలం కదా, ఆడపిల్లల మైక్ పెళ్లి మైక్ వాళ్ళం. ఆయనకి, మైక్. ఏదైనా మనమే చేయాలి, మనమే చూసుకోవాలి కదా. హలో 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 శ్రీదేవి గారండి? వినిపిస్తుంది వినిపిస్తుంది, చెప్పండి. శ్రీదేవి గారు నేను మాట్లాడుతున్నా, చెప్పండి. నేనండి, శాస్త్రి గారు చెప్పారు చూడండి. ఓ మీరా? చెప్పండి చెప్పండి సార్. అదే పెళ్లి చూపులు మా అబ్బాయికేనండి. ఓకే. రవికుమార్ మా అబ్బాయి చెప్పారా శాస్త్రి గారు మీకు? అని చెప్పారన్నయ్య, అన్ని మరి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రమ్మంటారా? ఇప్పుడా? అబ్బా నాకు ఇప్పుడు కుదరదే. నాకు మీటింగ్స్ ఉన్నాయి, మహిళా మండలిలో మీటింగ్ ఉంది, బీజేపీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా రైల్వేస్లో. అబ్బా అస్సలు ఫుల్ బిజీ అన్నయ్య గారు నేను అస్సలు. మరి ఎలా అండి? ఈరోజు శాస్త్రి గారు చెప్పారు బాగా రోజు, మంచి రోజు ఉందని. అట్లా అంటారా? సరే, రేపు రావడానికి మీకు కుదరదా? అండి ఇవాళ అంతా మేము సిటీకి వచ్చామండి, దీనికి ప్రిపేర్ అయ్యి శాస్త్రి గారు చెప్పారు మంచి సంబంధం, బాగా ఉన్నారు, బాగా మంచిదండి అని చెప్పారు. ఓకే ఓకే, ఒక పని చేయండి, మ్యాక్సిమం ½ కన్నా ఎక్కువసేపు ఉండొద్దు అన్నయ్య. అండి మాకు కూడా వేరే పనులు ఉన్నాయండి. ఓకే, నేను 12 గంటలకు నాకు ఒక మీటింగ్ ఉంది. సో సరే, ½ పని ముగించేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. పాప మీరు ఎక్కడి నుంచి వచ్చాను అంటున్నారు కదా అన్నయ్య గారు. అలాగే వస్తామండి, ½ మీ ఇంటి ముందు ఇట్లా వాలిపోతాం. ఓకే అన్నయ్య గారు, ఓకే ఓకే, 5 నిమిషాలు టక్కలో వచ్చేస్తాం. సరే అన్నయ్య గారు, వస్తాను, మీకోసం వెయిట్ చేస్తుంటాము. అలాగేనండి. అరే రాము అమ్మా చెప్పమ్మా. ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళంట హైదరాబాద్కి వచ్చేసారంట. వాళ్ళు ఏదో పని మీద వచ్చారంట. పాపం వద్దులే అని చెప్పడం బాగోదు కదా, రమ్మని చెప్పండి అమ్మా, పర్వాలేదు. మంది కూడా 100 పెళ్లి. 100 పెళ్లి చూపులు, పెళ్లి కాదు అదే 100 పెళ్లి చూపులు. ఈసారైనా పెళ్ళి అవుతే నాకు సగం పని అవుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసేసి నువ్వు నా ఇంట్లో మాట్లాడి నీ మాటలకి నా మైండే పోయేటట్టుందిరా. సరే, మంది 100 పెళ్లి చూపులు అమ్మాయిది. అమ్మాయిని అందంగా ముస్తాబ్ చేసేద్దాము. అమ్మాయి చూడంగానే అబ్బాయికి గంతేసేటట్టుగా అలంకరణ చేసేస్తా. నువ్వు ఇంట్లో పని చేసుకో. అమ్మా మీకు సీక్రెట్ చెప్పదా? చెప్పు. కుర్రోడిది కూడా 100 పెళ్లి చూపులంట. అయ్యో వాడు ఉంపదేగా, అది కూడా అదేరా. వాళ్ళది కూడా 100 పెళ్లి చూపులు. అందుకనే ఇప్పుడే వస్తా అని ఇందాక చెప్పాడు కదా ఆయన. అప్పుడు నాకు అర్థమైందమ్మా. సరే, ఇవన్నీ ఎందుకురా, నువ్వు గమ్మనుండు. నువ్వు మంచిగా అమ్మాయిని ముస్తాబ్ చేసేసుకుని నేను నా పని మీద ఉంటా. నువ్వు వెరైటీస్ అన్ని రెడీ చేసి పెట్టేసి వాళ్ళు వచ్చేసి టైం అయింది, తొందరగా నీళ్ళు క్లీన్ చేసి. రండి. నమస్కారం అండి. నమస్కారం. అదే పెళ్లి చూపులు కానీ శ్రీదేవి. అవునండి రండి, కూర్చోండి. ఇందాక ఫోన్ చేశాను, శాస్త్రి గారు చెప్పారు చూడండి. కూర్చోండి. మా అబ్బాయి రవి అండి. కూర్చోండి. పెళ్లి కొడుకు ఇతనేనా? ఎంఎస్ చేశాడు. కొంచెం సరిగ్గా నిలబడు బాబు. ఎంఎస్ చేశాడు. పెళ్లి కొడుకు ఇతనే. పెళ్లి కొడుకు అదే. ఎన్నో పెళ్లి చూపులు ఇది? అరే ఇక ఆ విషయం మీకెందుకండి? ఏదో జనాలు అనుకుంటున్నారు 100 పెళ్లి. మా అబ్బాయి ఒక పట్టాన నచ్చడండి. ఓహో, దానివల్ల 100 వరకు 9 వరకు నచ్చాడు. అంటే ఏదో నాట్యం చేస్తున్నాడు. మా అబ్బాయికి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలండి, కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి. సరే అమ్మా, త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేయండి. కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వు తొందరపడకరా. అబ్బాయి అబ్బాయి ఓకే కదా? ఓకేనండి. ఎంఎస్ చేశాడు, అమెరికా వెళ్ళాడు.
ఇది చేశాడు, మంచి మంచి ఉద్యోగాలు చేశాడు. ఇదిగో అమ్మాయి వస్తుంది, కూర్చోండి కూర్చోండి. పట్టుకోండి మీ అబ్బాయిని పట్టుకోండి. అరే ఆగరా ఆగరా, తొందరపడకరా. ఇక్కడ కూర్చో. అరే ఆగరా, అరే నేను చెప్తా కదరా. ఓకే చెప్పండి అన్నయ్య గారు. ఇక మా అబ్బాయి రవికుమార్ అండి. ఓకే అయ్యా. అమెరికాలో ఎంఎస్ చేశాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా సిగ్గుపడిపోతున్నాడు కూడా. నీ పేరేంటయ్యా? రవీంద్రనాథ్. పేరు బాగుంది. మా అమ్మాయి పేరు వేదవతి. కంగారు పెట్టుకు, మా అమ్మాయి అసలే సుకుమారము, చాలా స్మూత్గా ఉంది. అసలు ఇప్పుడు కూడా నేను ఒప్పించి తీసుకొచ్చాను. అసలు చాలా కోమలంగా ఉంటుంది. మరి నిన్ను చూసి అమ్మాయి ఇష్టపడితే మాట్లాడుకుందాం. చూడమ్మా వేద, పెళ్ళి కొడుకు నచ్చాడా చూడు. ఏం పేరు అని అడుగురా. ఏం పేరు నీది? అవునా, నాకు బెల్లం అంటే ఇష్టం. నాకు పేరు అడుగురా అంటే బెల్లం అంటే ఇష్టం. అవును, అసలు పేరు చెప్పరేంటి మీరు? నాకు బెల్లం అంటే ఇష్టం. అదే అదేంటండి? మా అమ్మాయి మాటలు కూడా మాట్లాడలేదయ్యా, కందిపోతుంది. అందుకని ఎక్కువ మాట్లాడించకండి. నువ్వు కూర్చోమ్మా, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను. ఇంటికి చెప్పండి అన్నయ్య గారు, ఏంటి విషయాలు? అమ్మా ఇదేనండి. నీళ్ళు ఇమ్మంటావా? నీళ్ళు ఇమ్మంటారా వీళ్ళకి? రాము వెళ్ళి ఎండబడి వచ్చాడు కదా, కూల్ డ్రింక్స్ తీసుకొని రా. కూల్ డ్రింక్స్, ఆగరా, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. అమ్మా థమ్స్అప్ తెమ్మంటారా? కోకోకోలా తెమ్మంటారా? పెప్సీ తెమ్మంటారా? లేదా అయ్యగారు కలర్ నీళ్ళు ఉంటాయి లోపల పైన, అది తెమ్మంటారా? ఏ డ్రింక్స్ అమ్మా? డ్రింక్స్ అంటే ఎలా తేవాలి నేను? చెప్పమ్మా. అమ్మాయి ఎక్కువ కలర్ బ్లాక్ వేయొద్దు, వాడకు. దాంట్లో ఏది వైట్గా ఉంటుందో ఆ కలర్ తీసుకొని రా. వైట్గా అంటే సరే అమ్మా. అవునండి, మా అబ్బాయి కూడా వైట్ గా ఉంటాడు కదా, చక్కగా ఉంటాడు. ఏదున్నా వైట్ దే కావాలంటాడు. సో వైట్ డ్రింక్. అవును అవును డాడీ, నాకు వైట్దే కావాలి, వైట్దే కావాలి. అవునవును, నాకు అర్థమైపోయింది. అమ్మాయి హ్యాబిట్స్ అబ్బాయి హ్యాబిట్స్ కలిసినందుకు. వైట్ డ్రింక్ అంటే ఇప్పుడు ఈత చెట్టు ఎక్కాలి కదమ్మా నేను. నీ దుంపదాకా ఈతకాలి కదరా, లిమ్కా తీసుకురండి. లిమ్కానా? చెప్పేనమ్మా, నాకు అసలే అర్థం కాదు. అమ్మా ఇంకో డౌట్. చెప్పు. ఈ లిమ్కాని గోల్డెన్ గ్లాస్లో పోసుకొని రమ్మంటారా, లేకపోతే ప్లాటినం గ్లాస్లో పోయమంటారా, లేకపోతే డైమండ్ పొదిగినది మనం అమెరికా నుంచి తెచ్చామే ఆ గ్లాస్లో పోసుకొని రమ్మంటారా? పెళ్లి కూతురు చక్కగా ఉంది. ప్లాటినంలో మనము డైమండ్స్ పొదిగాం కదా, ఆ గ్లాస్ పట్టరా. ప్లాటినం గ్లాస్లో డైమండ్స్ పొదిగింది, ఆ గ్లాస్లో పట్టుకురమ్మంటారా? గ్లాస్లో లిమ్కా వైట్గా ఉండాలా, తెల్లగా ఉండాలి. లిమ్కా తెల్లగా ఉండాలా? సరేనమ్మా. నాకు బాగా నచ్చాడమ్మా అబ్బాయి. నాకు బాగా నచ్చింది. నాకు కూడా బెల్లం అంటే ఇష్టం, తెలుసా నీకు? మాట్లాడతావా? అవునా? ఏదైనా ఒక గ్లాస్ ఇస్తే కొంచెం కుదురుగా ఉంటాడు. వీళ్ళకి తినడానికి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ మనం అప్పుడు తెచ్చామే సార్, డార్జిలింగ్ లో. ఎప్పుడు? 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ల క్రితం మలేషియా నుంచి రాత్రి పంపించాడు, కొరియర్ లో వచ్చింది కదా. అదేనమ్మా, మలేషియా మనం పోయింది 4 ఏళ్ల క్రితం కదా. ఈయనంతే అన్నయ్య గారు, ఈ రోజు మలేషియాలో ఉంటే రేపు అమెరికా. అన్ని వాడే ఇంపోర్టెడే, అన్ని ఇంపోర్టెడ్. మీకు విషయం తెలుసా? సింగపూర్ అట. నీకు తెలియదు ఇంకో విషయం చెప్తాను అన్నయ్య గారు, మా పనివాడు కూడా అమెరికా నుంచి వచ్చిన వాడే. అదే మరి. సార్ అనుకున్నానండి. ఓరే సార్, పొరపాటు పడ్డారు అన్నయ్య గారు. వీడు మా పనివాడే రాము. మీ లెవెలే ఉంటే చాలా మంచోడు, తెలుసా మీకు? పని అబ్బాయే ఇంత లెవెల్ ఉంటే. అవును డాడీ, పెళ్లి ఖాయం చేసేసేయి డాడీ, నాకు ప్లీజ్. అడగరా మరి ఏమి ఇష్టము? ఏమ్మా నీకేమిష్టం?
నాకు బెల్లం అంటే చాలా ఇష్టం. అయ్యో నాకు కూడా బెల్లం అంటే ఇష్టం అమ్మా. వాడిని ఈ బెల్లం ఇష్టంతో చచ్చిపోతాను నాయన. బెల్లంతో ఏం నువ్వు వెళ్ళి ముందు రాము వెళ్ళి మన సారు మలేషియా నుంచి పంపించిన స్వీట్స్ అవి డ్రై ఫ్రూట్స్ ఊటి నుంచి తెచ్చిన అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఒక మంచి ప్లేట్స్ తీసుకొని రా. అమ్మా ప్లేట్స్ వీళ్ళు చాలా గొప్ప. ఏ ప్లేట్లో తెమ్మంటారమ్మా? గోల్డ్ ప్లేటా, సిల్వర్ ప్లేటా, లేదా మట్టి ప్లేటా? ఎందులో తెమ్మంటారమ్మా? గోల్డ్ ప్లేట్లో తీసుకురా. ఓ ఇందాకనేమో ప్లాటినం గ్లాస్లో నీళ్లు, ఇప్పుడు గోల్డ్ ప్లేట్లో స్వీట్స్. అమ్మా అబ్బాయి అదే పలుగు చూస్తున్నాడమ్మా. బాగున్నాడమ్మా అబ్బాయి. మా అబ్బాయికి ఇప్పుడు అలానే ఉంటదమ్మా, తర్వాత డోలు తీస్తే జాగ్రత్త. అలాగే ఇదిగోండి అయ్యా స్వీట్లు. అరే ఏంటండి విచిత్రమైన వాసన వస్తున్నాయి. ఇవి కొంచెం చాలా పాతది కదా, ఆ? అదే కొత్తది కదా అన్న. ఏయ్ నువ్వు ఇవ్వడం వరకే నీ డ్యూటీ, నువ్వు వెళ్ళి. ఇష్టంగానే ఉంది డాడీ, తింటున్నా నేను. అరే మావాడికి చాలా ఇష్టపడ్డారండి. అవునా? ఆ, పెట్టండి ఇలాంటి అన్నయ్య sweets పెట్టండి. చాలా పెట్టాలండి. పెడతాం. మా అల్లుడు గారికి మేము ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అని. ముందు మా అమ్మాయి హ్యాపీగా ఇష్టపడింది కాబట్టి మాకు అసలు ఏమి అభ్యంతరం లేదు. అబ్బాయిని బంగారంలా చూసుకుంటాము. అసలు అబ్బాయికి ఏమి కావాలంటే అవి. వీళ్ళకి ఏం లేదా అన్నయ్య గారు, వీళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండి వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మా కన్నుల పండగగా ఉంటుంది కదా. అరే మా అబ్బాయికి నచ్చారండి. ఇది ఏదో విధంగా మనం ఇది మాట్లాడి మమ్మ అనిపించుకొని 4 అక్షంతలు ఇద్దామండి. తప్పకుండా. మా బాధ్యతలు తీర్చుకోవాలా. సరే అన్నయ్య, సరే మళ్ళీ అన్నయ్య. అమెరికా వెళ్ళిపోవాలండి మేము కూడా. అబ్బాయిని పంపించాలా? సరే ఏమ్మా అబ్బాయి ఓకేనా? ఓకే బాగున్నాడు అబ్బాయి. నాకు కూడా అమ్మాయి ఓకే డాడీ. మీకు బెల్లంతో ఏం కలుపుకొని తింటారు? ఏదంటే ఇష్టం చెప్పండి. బెల్లంతో బొరుగులు ఉంటాయి కదా, ఆ బొరుగుల్ని చక్కగా కలుపుకొని తినడం నాకు అవునా? చాలా ఇష్టం. అవును నాకు కూడా చాలా ఇష్టం. పాలల్లో కూడా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. శ్రీదేవి గారు లెక్కన దొక్కేశారండి. మా అబ్బాయికి ఒక పట్టాన నచ్చాడు. అదేనా? అమ్మాయిని తెగ నచ్చేశాడండి. ఓకే వెంటనే మాట్లాడి ఏదో తప్పకుండా సార్ని మాట్లాడుకొని అయితే అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. ఇంకా మనం తూదు అట్లా మాటలు ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. మీ అమ్మాయి అనిపించుకోండి అన్నయ్య గారు, తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయాలు. ఎంగేజ్మెంట్ మేము అంగరంగ వైభవంగా చేస్తామండి. మీరు ఏం భయపడకండి, మీరు అన్ని చేస్తాము. చూస్తున్నాడే అలా చూడు మాకు మా అమ్మాయి కందిపోతుంది. ఆగరా మరి అలా చూడు మాకు, చూపుతో చంపేసి. అరే రాము ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నావా? ఎంత తంతు చూస్తున్నావా? మొత్తం చూసానమ్మా. అయితే అయ్యగారికి మీ ఫోన్ కలుపు, మాట్లాడదాము. ఎప్పుడు వస్తారో కనుక్కో. అయ్యగారు అయ్యగారే, అయ్యగారిని కనుక్కో. అయ్యగారు అంటే ఆలోచిస్తున్నాడు. అయ్యగారికి ఫోన్ కలపాలి. అయ్యగారికి ఫోన్ కలుపు, మాట్లాడిద్దాం మా అన్నయ్యతో. అయ్యగారికి ఫోన్ కలపాలి. అయ్యగారు ఇప్పుడు ఎక్కడున్నారనుకున్నా? ఇజ్రాయెల్లో ఉన్నారు. అమ్మా అయ్యగారికి ఫోన్ కలుపు అంటే నేను ఎలా కలుపుతారమ్మా? ఏమైందిరా? ఏ అయ్యగారికి కలపమంటావమ్మా? అమెరికాలో ఉండే అయ్యగారా, జపాన్లో ఉండే అయ్యగారా, చైనాలో ఉండే అయ్యగారా, లేకపోతే ఇక్కడ ముషిరాబాద్లో ఉండే అయ్యగారమ్మా? ఏ అయ్యగారమ్మా సరిగ్గా చెప్పండి అమ్మా. ఏమండి ఎందరు అయ్యగారులు ఉంటారు? ఇదేంట్రా కలవక ఇందరు అయ్యగారులు అంటున్నారు. ఏ అయ్యగారా బిల్డప్ చేయమంటే పరువు తీసేటట్టుంది కానీ అయ్యగారు సంగతి ఏంటి డాడీ? ఇక మాకు అర్థమైపోయిందిరా. ఏ అయ్యగారు వాళ్ళే చెప్పలేకపోతున్నారు. అన్నయ్య గారు కూర్చోండి అన్నయ్య గారి తర్వాత మాట్లాడుకుందాం. కూర్చోండి. అయ్యో నా కూతురు ఎక్కడున్నావురా నువ్వు? అసలు ఎక్కడ? నేను బిల్డప్ చేయమన్నా, బిల్డప్ చేయమంటే నా కొంపకే ముంచుతావురా నువ్వు. ఈ సుకుమారమైన నా మొకమ్మ నీకు చేపిస్తా. అమ్మా మీరే చెప్పారు కదమ్మా. ఏం చెప్పాను? ఏది చెప్పినా 4 ఆప్షన్లు అడగమన్నారు కదా అన్నాను. అందుకనే అడిగానమ్మా. అమెరికా అయ్యగారా, జపాన్ అయ్యగారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారా నా గురించి? 4 అయ్యగారు నీ దుంపదిగా నువ్వు అసలు ఏమనుకుంటావు? జీవితం పాడేసా నా బిడ్డది. నీ దుంపద నీకు ఈ జీవితంలో పెళ్లి కదే. ఇలాంటి పని మనిషిని తీసుకొచ్చి నెత్తిన పెట్టాడు. ఆయన అనాలి దుర్మార్గుడా. ఈ నిమిషంలో నువ్వు తప్పసిరా, నాకే పని వద్దు పో. నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క నిమిషం నీకు చెప్తాను. చెప్పు. ఈ బిల్డప్ ఎందుకు మీకు? ఏదైనా అడిగితే 4 ఆప్షన్లు అడిగే బిల్డప్ ఎందుకు?
అదేరా నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా చూపించండి అమ్మాయిని, అప్పుడు పెళ్ళి అవుతుంది. ఈ బిల్డప్తో 100 పెళ్లి చూపులు అమ్మాయి గారు చెడిపోయింది ఈరోజు. నేనేంచేరా ఇంకెన్ని చేస్తారు పెళ్లి చూపులు? పెళ్లి చూపులే అవుతుంటుంది, పెళ్ళి అవ్వదు ఈ జన్మకి. అర్థమైందా? మీ బిల్డప్ మానుకోండి. చేసిన ఇప్పుడైనా మీ కళ్ళు తెరవండి. నేను కళ్ళు తెరుస్తానులే కానీ నిన్ను తీసుకెళ్ళి బయటపడేస్తాను పో. నేను ఎప్పుడో నాకు పాస్పోర్ట్ వచ్చేసింది, నేను మళ్ళీ అమెరికాకి జంపు. బాయ్. ఓకే అమ్మా, ఇంక నుంచి బిల్డప్లు వద్దు, మంచిగానే ఉన్న దాంట్లో తృప్తిగా తిని హ్యాపీగా చూస్తున్నావు. నీకు మంచిగా నేను ఒక్కో పెళ్లి సంబంధం నీకు కేర్ చేస్తారు. ఓకేనా? హ్యాపీగా ఉండమ్మా, హ్యాపీగా ఉండు. సూపర్. చప్పట్లు పట్టండి అందరు, ఉన్న నలుగురు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. జస్ట్ పన్నండి ఇది. వండర్ఫుల్గా జరిగింది కొంచెం డ్రామా. నవ్వించడానికి ఇందులో పాత్రలు, పాత్రధారులు, బిల్డప్ శ్రీదేవి, మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రెసిడెంట్ శ్రీదేవి. ఇందులో పని మనిషిగా నేను మీ అందరికీ సుపరిచితమే. ఇక్కడ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు వేదవతి గారు రండి పైకి. అందుకనే వింత పెళ్లి చూపులు అన్నానండి. వీళ్ళందరూ మనవరాళ్ళకి పెళ్లి చేసే వయసులో ఉన్నారు. రవిచంద్ర గారు ఈ పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు అనమాట. రండి, అద్దం పెట్టక్కర్లేదు, ఇందాక పెట్టారు కదా చాలు, మీ అద్దం చల్లగుండా రండి. పెళ్లి కొడుకు తండ్రిగా మన యాదగిరి గారు వచ్చారు. నిజంగా సూపర్గా యాక్టింగ్, అందరూ సూపర్గా చేశారు. ఏదో సరదాగా సరదాగా డ్రామా పన్నండి చేస్తున్నారు. మిమ్మల్ని నవ్వించడానికి మేము ఒక మంచిగా ఒక చిన్నగా ప్రయత్నిస్తున్నాము. ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాకు పాటలతో పాటు నాటకాలలో కూడా పరిచయాలు ఇట్లా చేయాలని నేర్పిస్తున్న మా గణేష్ గారికి ఈ అవకాశం ఇచ్చిన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా దంపతులు ఇద్దరము, వేదవతి దేవి మా మిస్సెస్, మాకు ఇద్దరికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సూపర్గా చేశారు పెళ్లి చూపులు డ్రామా. రండి సుదర్శన్ గారు, రండి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ సింగింగ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ టు సింగింగ్. రాధా గారు, మీ నెక్స్ట్ సాంగ్ ఏంటి? మంచు కొండలోనా? మంచు కురిసే వెళ్ళి పెట్టండి సార్. రండి పైకి రండి. బాగా చేశారు రవి గారు,